135వ కీర్తన. చెప్పులు లేకుండా కాళ్ళకు మహానుభావుడు రాశాడు. ఆ కాలంలో ఎటువంటి సదుపాయాలు లేవు. ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనుభవంతో, భక్తి శ్రద్ధలతో, ఉపవాసముతో యేసప్పా నీవేనా దేవుడు అంటూ రాసిన కీర్తనలు. బిడ్డలు బాగా పాడారు. టీచర్ గారు మీకు నా అభినందనలు. వారికి హృదయములు తలుపునంత కీర్తన నేర్పించారు. క్రింద నేర్చుకోండి. ఎవరు రాశారు అది చూడండి. వంట బాగా చేస్తే ఎవరు చేశారని అర్థం. వంట బాగా చేశాను ఎవరు చేశారంట. అదే కీర్తన రాశారని ఎవరు? పులిపాక జగన్నాథం గారు రాశారు. అది ఫస్ట్ మీరు పాడుతారు సంఘము అని జ్ఞాపకం చేసుకోండి. పులిపాక జగన్నాథం గారు, పి జగన్నాథం గారు పాస్టర్, వైజాగ్ లండన్ మిషన్ పాస్టర్. వాళ్ళ బంధువులందరూ అమెరికాలో ఉన్నారు. ప్రతి సంవత్సరం వస్తారు వైజాగ్. నా ప్రేమను బిడ్డారా, వాళ్ళ బ్రాహ్మణులు. పులిపాక జగన్నాథం గారు అందరూ మానవులమే. మానవ కులం మనం పెట్టుకున్నాం. కులము అంటావా, కూడలేక సచ్చావా. కులము కులగజ్జి వదిలేయండి. మనకు పాటల గజ్జి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గజ్జి, బైబుల్ గజ్జి, అంతే కదా. ఆమేన్. రైట్ 336 మల్లెల దావీదు గారు క్రైస్తవ సాక్ష్యం. మన మిలియన్ బాప్టిస్ట్ సంఘ సాక్ష్యం. నేను రాత్రి వాక్యం విన్నారు. చిన్న పాత్ర గొప్ప కార్యం. 4వది చిన్న సంఘం. నిచ్చూరు గ్రామం చిన్న గ్రామం, చిన్న సంఘం, గొప్ప కార్యం. ఆ గొప్ప కార్యం పేరే గొప్ప సాక్ష్యం, గొప్ప సువార్త ప్రకటన. ఈ 12వ వార్షికోత్సవ శుభ సందర్భాన మన నిచ్చూరు బాప్టిస్ట్ సంఘస్థులందరూ కూడా సువార్తను ప్రకటించే సంఘంగా ఉండును గాక. ఆమేన్ ఆమేన్. పాడిమాన కొత్తూరులో కూడా సంఘం ఉంది. హల్లెలూయా. ఈ ప్రకారంగా శాఖోపశాఖలుగా సంఘాలు విస్తరింపబడాలి. దేవుని రాకడను ఆహ్వానించాలి. హల్లెలూయా. ఆయన పెట్టుకుందా ఈమెన మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా, సాక్ష్యమిచ్చేదా. మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యమనగలిగిన విన సంగతులను తెలుపుదా.
ఈ గీతం రాసింది మల్లెల దావీదు గారు. అయ్యగారి కోసం చెప్పండి కోసం గొప్ప రచయిత మల్లెల దావీదు గారు, ఎం దావీదు గారు. గొప్ప రచయితలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఓవర్ టు పాస్టర్. సమానులు 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 ఎవరు ప్రభు? ఆయనకు సమానులు ఎవరు లేరు. సకల చరాచరము సకల చరాచరములు సకలము ఈ భూయందేమి ఎక్కడ ఉన్న ఎవరైనా కులవర్గ వర్ణ భేదము లేని దేవుడే యేసు దేవుడు. హల్లెలూయా. కులవర్గ వర్ణ భేదము లేని దేవుడే మన యేసు దేవుడు. హల్లెలూయా. ఆయనకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు. ఆయనకు ప్రేమ, దయ, జాలి అన్ని ఫ్రీ, ఆల్ ఫ్రీ. చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఫ్రీ అన్నాడు. ఆల్ ఫ్రీ. ఆయనకు కావాల్సింది నీ హృదయం. నా కుమార్తె, నా కుమారుడు నీ హృదయం నాకిమ్ము. అందుకే ఆయనకు నిద్ర లేదు, కునుకుపాటు లేదు. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. రైట్. సమానులు ఎవరు ప్రభు? చెట్టిబాను కొట్టున్నారు. ఈయన కంసుడు బంగారం పని చేసుకుంటూ ప్రభుని అన్నాడు. కాకినాడలో కెనడియన్ బాప్టిస్ట్ కాలేజ్ కు మొట్టమొదటి ప్రిన్సిపల్ ఆయన. కుమారుడు దేవసాయి గారు సలంపూర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్. మాస్టర్ గారు సలంపూర్ యూనివర్సిటీ అయ్యా వెస్ట్ బెంగాల్. విలేంకేరి గారు స్థాపించిన బైబుల్ కళాశాల, ఫేమస్ బైబుల్ కళాశాల. ఇటువంటి గొప్ప వ్యక్తులు కీర్తనలు రాశారు చెట్టి బాలమూర్తి గారు. సమానులు 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 ఎవరు ప్రభు?
వారు గొప్ప కీర్తన రాసి మన క్రైస్తవ సంఘాలకు ఇచ్చారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు, ఆంధ్ర క్రైస్తవ కీర్తన. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్న అన్ని తెలుగు సంఘాలకు ఈ కీర్తనలు వర్తిస్తాయి. పెద్ద ఆయన వచ్చాడు, బిగ్ బాస్ గారు. స్వాగతం, సుస్వాగతం. పద్యం మాట్లాడండి. కాపాడు ద గ్రేట్ లెజెండ్ రెవరెండ్ డాక్టర్ కేజే విజయ్ కుమార్ గారు. అద్భుతంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడిన దైవజన్ని చప్పట్లు కొట్టి మరొకసారి అభినందిద్దాం. ఈ సమయంలో వేదిక మీదకి వచ్చిన దైవజనులు కూడా నాకు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మన హారోనాయ జకర్ ఇద్దరు వచ్చి పాట పాడవలసిందిగా కోరుచున్నాం. దేవునికి స్తోత్రం. చేరవచ్చిన వారికి వందనములు. సర్వచిత్తంబు నీనయ్యా, స్వరూపమే చుకుమరి. సర్వచిత్తం
బైబిల్ వాక్య పఠనము ముడుమాల గ్రామంలో సేవ చేసిన పాస్టర్ ఎలీషా గారిని బైబిల్ వాక్యం చదవడానికి ఆహ్వానిస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 50 వచనం నుంచి 53వ వచనాల వరకు. భవ్య దేవునికి స్తోత్రములు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 24వ అధ్యాయం 50 నుంచి 23వ వచనం వరకు చదువుకున్నాం. ఆయన బెతనీని వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రములు చేయుచుండిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించినారు. పాస్టర్ జోసెఫ్ సార్ని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు ప్రేమమయుడు మరి నిర్జూరు గ్రామం సంఘము దీవించబడినట్లుగా ఆయన పరిశుద్ధ మందిరాన్ని 12వ వార్షికోత్సవం జరుపుకుంటుండగా చేరవచ్చిన దైవ ప్రజలను చేరవచ్చిన దైవ సేవకులను దేవుడు ఆశీర్వదించి ముందున్న కార్యక్రమాలన్నింటినీ ఆ ప్రభు దీవించలాగున తలలో నుంచి ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడవు, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మరి మండుచున్న ఎండలు నీ ప్రియ విశ్వాసులు, నీ ప్రియ ప్రజలు, నీ సంఘము, సంఘ పెద్దలు దీవించబడుతూ ఆశీర్వించబడుతూ నాయన మరి మందిరం యొక్క ప్రతిష్ట మహోత్సవమును మరి ఒకసారి జ్ఞాపకం చేసుకునడానికి 12వ సంవత్సరం మీరు అనుగ్రహించినందుకు మీ పాదములకు స్తోత్రాలు. ఈ రీతిగా తండ్రి నీ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం, సంఘము విస్తరించబడుతుండగా, సంఘము ఆశీర్వించబడుతుండగా, నీ మందిరంలో చేరి ప్రార్థించిన ప్రతి బిడ్డ తండ్రి నీ దయలో నీ కృపలో దీవించబడుతుండగా మీ దయగల హస్తముల కింద సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి. ఆశీర్వదించగల మీ చేతులతో ఆశీర్వదించండి. దీవించగల మీ మనసుతో సంఘమును దీవించండి. పరిశుద్ధాత్ముడా, మరి ఆకాశము నుండి ఈ మందిరము వైపు నీ కన్నులు ఉన్నాయని, ఆకాశ మండలంలో ఉండి తండ్రి మరి ఈ మందిరము వైపు నీ చెవులు ఉన్నావని, ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థనలు, ఇక్కడ చెప్పుకున్నటువంటి విన్నపాలు మీరు వింటున్నారని మా నమ్మకము, మా విశ్వాసం. ఇందుని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సంఘము దీవించబడలా, నీ సంఘము ఆశీర్వదించబడుతుండగా పిల్లలపైన దీవెనలు, పెద్దలపైన ఆశీర్వాదాలు వచ్చి జరుగుతున్నటువంటి మహోత్సవము మీకు మహిమకరముగా, సంఘములకు దీవెనకరముగా ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడు నాయన మరి సమయంలో వచ్చినటువంటి పెద్దలు, మా ఫీల్డ్ ప్రెసిడెంట్గా కేజే విజయ్ కుమార్, అనుబంధ సంఘం మీరు మాకు ఇచ్చినందుకు మీ పాదములకు స్తోత్రాలు. ముందున్న కార్యక్రమాలన్నింటినీ మీ సేవకుని మీ పాదములకు అప్పగిస్తూ మీ దయగల హస్తముల కింద ఆశీర్వదించుమని నజరేయుడు, నిజరక్షకుడు, పరిశుద్ధుడు, పాప విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మనము ఆహ్వానించిన రీతిగా కర్నూలు పట్టణం నుంచి వచ్చిన తల్లి సంఘ మిలియన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉద్యోగనగర్ తల్లి సంఘ సీనియర్ పాస్టర్ సార్ డాక్టర్ రెవరెండ్ కేజే విజయ్ కుమార్ సార్ని వర్తమానం ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లు బట్టి ఆహ్వానిద్దాం.
దైవ నామమునకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి ప్రియులు, ఈనాటి మన 12వ సంఘ వార్షికోత్సవ అధ్యక్షులు సోదరులు సాల్మన్ గారు, మన దైవజనులు, స్థానిక సంఘ కాపు